బల్దియాలో పాత బకాయిలు వాటర్ బోర్డ్ కి గుదిబండలా మారాయి. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో కేంద్ర రాష్ట్ర సర్కార్ ఆఫీసుల నుంచి రావాల్సినవి ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. దీనిపై ఫోకస్ చేసిన ఉన్నతాధికారులు పెండింగ్ బిల్లులున్న ఆఫీసులు సంస్థలకు లేఖ రాశారు. గ్రేటర్ సిటీలో నీటి బకాయిలు వాటర్ బోర్డుకు భారంగా మారుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పాటు వినియోగదారుల నుంచి 3086 కోట్లు రావాల్సి ఉంది. దీంతో సంస్థ ఆర్థిక కష్టాల మధ్య నెట్టుకు రావాల్సి వస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు ఇటీవల రెవెన్యూపై నిర్వహించిన సమావేశంలో వేల కోట్ల బకాయిలు చూసి షాక్ అయ్యారు. ఏండ్ల పాటు పెండింగ్ లో బిల్లులపై ఆరా తీస్తున్నారు అధికారులు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నీటి బిల్లులపై ఫోకస్ చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమై ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న కనెక్షన్లను గుర్తించి యాక్షన్ తీసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని ప్రజలతో పాటు కాకుండా వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు వాటర్ బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. నెల నెల అందరిలాగే ఆఫీసులు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే ఏండ్లుగా పెండింగ్ పెడుతూ వస్తుండటంతో వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బోర్డు పరిధిలో 13,80,000 కనెక్షన్లు ఉండగా ఇందులో 75% డొమెస్టిక్ కాగా 10% ప్రభుత్వ ఆఫీసులతో పాటు మిగిలినవి కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 236 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి 1640 కోట్లు, డొమెస్టిక్ కనెక్షన్ దారుల నుంచి 828 కోట్ల రూపాయలు మురికి వాడలకు ఫ్రీ నీటి సరఫరా చేయగా పరిమితికి మించి వినియోగించిన నీటికి 106 కోట్ల రూపాయలు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కనెక్షన్ దారుల నుంచి 26 కోట్ల రూపాయలు బోర్డుకు రావాల్సి ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచే 1876 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల నుంచి 960 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాలైన భువనగిరి, జనగాం, గజ్వేల్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ స్కీమ్తోనే నీటి సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథకు వాటర్ బోర్డు నీటిని బల్క్ గా సరఫరా చేస్తోంది. ఇందుకోసం ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. సిటీలో వాటర్ బోర్డు రోజుకు 550 MGDల నీటిని సరఫరా చేస్తుండగా నెలకు 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావాలి. కానీ ప్రస్తుతం 100 నుంచి 110 కోట్ల రూపాయలకు మించడం లేదు. పెండింగ్ బకాయిలపై బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కనెక్షన్ దారులందరికీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా శాఖలకు డైరెక్ట్ గా లెటర్లు రాశారు. నిర్ణయించిన గడువులోగా బకాయిలను చెల్లించేలా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.